ఏంటబ్బా వీడు కేక్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది కేక్ అయితే కాదండి. మీరు కేక్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈరోజైతే నేను మీకు ఎగ్ పికిల్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. ముందైతే మీరు ఎగ్స్‌ని మిక్స్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి అలానే కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని స్టీమ్‌తో ఉడికించుకోవాలండి. స్టీమ్‌తో ఉడికించుకున్నాక ఇలా అయితే కేక్ లాగా తయారైపోతది. ఇట్లా మనం ఆ స్టీమ్‌లో ఉడికించిన ఎగ్‌నైతే ఇలా తీసుకొని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. పీసెస్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మనం మళ్ళీ ఆయిల్‌లో ఉడికిస్తాం. అలా ఉడికించినప్పుడు ఈ పీసెస్ అనేటివి ఆయిల్ వల్ల చాలా ఉబ్బుతాయి. సో, మనం అందుకని చాలా చిన్నగా చేసుకోవాలి ఈ పీసెస్‌ని. ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే కట్ చేసుకోండి. ఈ ఎగ్‌ని ఇలా పీసెస్‌గా కట్ చేసుకుంటుంటే మీకు చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది. మీరు చూడండి వీడియోలో ఎలా ఉందో. పన్నీర్‌ని కట్ చేసినట్టుంది కదా! నాకు కూడా సేమ్ అలానే అనిపించింది. ఇంకా మొత్తాన్ని పీసెస్‌గా కట్ చేసుకున్నాక మనం అన్నిటిని విడివిడిగా చేసేసుకోవాలండి. మీరు పీసెస్‌గా కట్ చేసిన తర్వాత కూడా ఇవి అతుక్కుపోయి ఉంటాయి. అలా ఉంచకండి. మీరు కట్ చేసిన తర్వాత అన్నిటిని ఇట్లా పొడి పొడిగా చేయండి. మన ఎగ్‌కి సరిపడా గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసేసుకోండి. ఇంకా ఆయిల్ అంతా వేడెక్కేసినాక దాంట్లో మనం కట్ చేసిన ఎగ్స్‌ని అయితే ఏసుకొని బాగా వేయించుకోవాలి. స్నాక్సా? ఆహా! ఓకే. 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 ఇంకేం లడ్డు ఏం పెట్టారు ఈరోజు? ఇలా ఆయిల్‌లో మీరు ఎగ్స్ ఏసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఏసేదంతా ఎగ్స్ డైరెక్ట్ ఆయిల్‌లో ఏస్తున్నాం కాబట్టి దీని మీద నుంచి మనకి ఆయిల్ అనేది ఎగిరెగిరి పడుతుంటది. మీరైతే సేఫ్టీ చూసుకొని ఏయండి. ఇలా అన్ని పీసెస్ ఆయిల్‌లో ఏసేసాక ప్రతి పీస్‌కి ఆయిల్ పట్టేలాగైతే మనం కలుపుకోవాలి. ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కలుపుకోండి. గట్టిగా కలపకండి. ఎందుకంటే అలా కలిపామంటే పీసెస్ అనేటివి కట్ అయిపోతాయి. దేనివల్ల? ఇప్పుడు మనమైతే ఇవి ఆయిల్‌లో ఏస్తున్నాం గదా! మనం కట్ చేసుకున్న పీసెస్ అయితే ఉబ్బుతాయండి ఆయిల్ వల్ల. సో, అందుకనే నేను మీకు స్టార్టింగ్‌లో కొంచెం చిన్నగా కట్ చేసుకోమని చెప్పాను. ఈ ఎగ్ పికిల్ అంతా అయ్యాక మనకైతే సేమ్ చికెన్ పికిల్ లానే ఉంటదండి. బోన్‌లెస్ చికెన్ పికిల్ లాగా మీకే చూపిస్తాను. ఈ ఎగ్ పీసెస్ అనేటివి ఇలా బ్రౌన్ కలర్‌లో మారుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో. అప్పుడు మనం తీసేయాలి వీటిని. ఇంకా మన ఎగ్ పీసెస్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో మారిపోయినాయి కాబట్టి మనమైతే వీటిని తీసేస్తున్నాం పొయ్యి మీద నుంచి. ఓన్లీ మనం ఆ ఎగ్ పీసెస్ మాత్రమే తీయాలండి. ఆయిల్ అనేది అలానే ఆ గిన్నెలోనే అలానే ఉంచండి. ఎందుకు ఆయిల్ అలానే ఉంచమంటున్నా అంటే మనం వేయించిన ఎగ్ పీసెస్‌లోని టేస్ట్ అంతా ఆయిల్‌లోకి వెళ్ళిపోతదండి. సో, అదే ఆయిల్‌లో మనమైతే జింజర్ గార్లిక్ పేస్ట్‌ని ఏసుకొని బాగా వేయించుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకున్నాక, ఇలా అయ్యేదాకా వేయించుకొని మనం తీసిన ఎగ్ పీసెస్‌ని అయితే దీంట్లో ఏసుకొని బాగా మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలంటే ప్రతి పీస్‌కి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. అలా కలిపితేనే మనకి టేస్ట్ అనేది వస్తదండి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.